నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద నిజామాబాద్ ఎంపీ అరవింద్ను భీమ్గల్ పోకుండా అడ్డుకున్నారు పోలీసులు. నిజామాబాద్ తన సొంత ఇంటికి తిరిగి వెళ్లిపోయారు ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద ఎంపీ అరవింద్ను పోలీసులు అడ్డుకుని భీమ్గల్ వెళ్లడానికి అనుమతులు లేవని, శాంతి భద్రతల దృష్ట్యా తమ ఇంటికి పోవాలని పోలీసులు కోరారు. దీనికి ఎంపీ అరవింద్ ఒప్పుకొని నిజామాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆర్టికల్ 317 వల్ల 3 ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, దీనిపై ఉద్యోగస్తులతో చర్చించి ఆధునీకరించి ఉన్న పునః ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయురాలు సరస్వతి ఇంటికి వెళ్లకుండా ఆపడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ అరవింద్, ఉద్యోగస్తులు తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని, తమ కుటుంబాలను రోడ్డుపైన తీసుకురావద్దని మీడియా ముఖంగా కోరారు. ఆర్టికల్ 317 ఇప్పటికీ 3ని పుట్టన పెట్టుకుంది. తక్షణమే దీన్ని వెనక్కి తీసుకొని ఉద్యోగస్తులతోటి మాట్లాడి, వాళ్ళతోటి చర్చించి, వాళ్ళతోటి సలహా సంప్రదింపులు చేసి, సలహాలు తీసుకొని 317 జియోని అమెండ్మెంట్ చేసి మళ్ళా దాన్ని ప్రవేశపెట్టాలి. ఇప్పుడు సరస్వతి అన్న మహిళ 2 పిల్లలు భీమ్గల్ ప్రాంతంలో నిన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే భవిష్యత్తు అయోమయం. కామారెడ్డికి పోతే ఇక మళ్ళీ వాపసు వస్తామా, అదే రకంగా ములుగు, ఇక వేరే నాకు ఇనబుద్ధి కూడా కాలేదు. ఆడనే బంద్ చేసిన. వీనంత పెద్ద జోకర్ ఇంకోటి లేడు ప్రపంచంలో. నిజంగా 60 లక్షల కార్యకర్తలు ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంబడి ఉంటే ఉస్మానియా యూనివర్సిటీకి రా. ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్టికల్ 317 మీద నువ్వు, నేను, మా పార్టీకి వెళ్ళి ఎవరు వస్తారు పెద్ద మనుషులు, నువ్వేవో ఎవరు చెప్తే వాళ్ళే వస్తారు, నువ్వు ఈ పేరుది. ఉస్మానియా యూనివర్సిటీలో మనం చర్చ చేద్దాం. నీకు దమ్ము ఉంటే ఇలా భీమ్గల్కి రా. నేను 178 మంది పసుపు రైతులు ఎవరైతే నామినేషన్లు వేసారో పిలిపించుకొని, వాళ్ళ ద్వారా నన్ను పిలిపించుకొని నేను చౌట్పల్లి పోయి 4 గంటలు మాట్లాడిన వాళ్ళతో. ముఖ్యమంత్రి కొడుకు అహంకారంతో కళ్ళు నెత్తికెక్కినాయి. ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడే విన్నా. ఒక కామెడియన్ లెక్క ప్రెస్ మీట్ ఇచ్చిండు ఆ కేటీఆర్. అందులో ఒక 3-4 నిమిషాలు విని అందులో ఏమంటారంటే 60 లక్షల కార్యకర్తలు ఉన్నారట వీళ్ళకి, టీఆర్ఎస్ పార్టీ 60 లక్షల కార్యకర్తలు. అలా అయ్యే 70,000 పుస్తకాలు చదివినట్టు. 60 లక్షల కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికట ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు. ఏంటికో మరి ఇక 60 లక్షల కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులు నీకున్నారంటే కథమే. ఇక నీకు 1 కోటి కుటుంబానికి 3 ఓట్లు వేసుకో, 1,80,00,000 ఓట్లు అంతే తెలంగాణలో పోలి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గన్పూర్ గ్రామంలో ఘనంగా రైతు బంధు వారోత్సవాలు నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గన్పూర్ గ్రామంలో ఘనంగా రైతు బంధు వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. తెరాస పార్టీ మాజీ మండల అధ్యక్షుడు చక్కరికొండ కృష్ణ ఆధ్వర్యంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చిత్రపటానికి మరియు రూరల్ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సవితా రామకృష్ణ, సొసైటీ డైరెక్టర్ సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ రంజిత్ కుమార్, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి హరికిషన్, గ్రామ శాఖ అధ్యక్షుడు గడ్డం గంగాధర్, సీనియర్ నాయకులు ఎన్నోళ్ల రాజు, గంగి భూపతి, కొండూరు సాయిలు, ఆమెటి రాజేశ్వర్, కిషోర్, ఆమెటి బాలయ్య, చిన్న గంగారాం, రాజుల సాయిలు, చౌకి గంగాధర్, వడ్ల జనార్దన్, సమీర్ పాల్గొన్నారు. కేసీఆర్ వచ్చి నుంచి ఇప్పటి వరకు అందరి రైతు బంధు చిన్న కారు పెద్ద కారు అందరికీ చిన్న పెద్ద లేకుండా సంవత్సరంకు 2 సార్లు అకౌంట్లో డబ్బులు వెంటనే పడుతున్నాయి. 20 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇంకే పార్టీ ఉన్నా కానీ ఇటువంటి విషయాలు ఎప్పుడు చూడలేము రైతులము. ఈ కేసీఆర్ వచ్చిన నుంచి మాత్రం సంవత్సరంకు 2 సార్లు రైతు బంధు చూస్తున్నాము. అన్ని విధాల మంచిగా పబ్లిక్ రైతు వేరే అసలు దగ్గర బాగి లేకుండా గంజిలో పోయి బతిమిలాడకుండా ఇంకో అసలు దగ్గరికి పోయి రూపాయలు కావాలనకుండా చేయడానికి కేసీఆర్ అందించిన డబ్బులు అవపడుతున్నాయి. మరి కేసీఆర్ అంటే జిందాబాద్. తెలంగాణ తెచ్చిన సందర్భం, ఆ సందర్భంలో మరి రైతుల కష్టాలు గోస తెలిసిన వ్యక్తి కాబట్టి, రైతుల బాధలు తెలిసిన వ్యక్తి కాబట్టి మరి రైతుకు వెన్నెముకగా ఉండాలని చెప్పేసి మరి రైతు బంధు పథకాన్ని, రైతు బీమా పథకాన్ని తెచ్చిన ఘనత కూడా కేసీఆర్దే. మరి ప్రపంచంలో కానీ దేశంలో ఎక్కడ లేని ఒక మంచి ఒక పథకము రైతులకు ఉన్నదంటే అది తెలంగాణలోనే అని చెప్పేసి గర్వంగా మరి రైతులందరూ కూడా గర్వంగా చెప్పుకునే సందర్భం ఇది. మరి దాంట్లో మరి ఈరోజు రైతులకు అన్ని రకాలుగా మరి అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా విత్తనాలు కానీ యూరియా కానీ మరి ప్రతి రైతన్నకు కూడా మరి 2 పంటల రైతు బంధు డబ్బులు కూడా మరి అకౌంట్లో వేసుకోవడం జరుగుతుంది. మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి బ్యాంకులో మరి ఏ రైతు ఖాతా అయితే ఉందో ఆ రైతు ఖాతాలో టంచన్గా మరి ప్రతి 6 నెలలకు ఒకసారి మరి డబ్బులు కూడా వేసే కార్యక్రమం మొన్ననే 50,000 కోట్ల వరకు చేరిందనే సందర్భంలో మరి రైతులందరూ కూడా ఉత్సాహంతో మరి కేసీఆర్ గారికి కానీ మరి అలాగే మా రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గవర్నర్ గారికి కానీ అలాగే మన ఎమ్మెల్సీ కవితక్క గారికి కానీ ఎప్పటికీ రైతులందరూ రుణపడి ఉంటారని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైనా కానీ ఏదైనా అపమృత్యు వచ్చి మరి రైతులు ఏదైనా అనారోగ్యానికి గురైతే చనిపోతే కూడా మరి 5 లక్షల బీమా పథకం కూడా వర్తిస్తుంది. ఆ ఇంటి పెద్ద దిక్కు కోల్పోయినా కానీ ఆ ఇల్లు రోడ్డు మీద పడకుండా మరి దాన్ని ఆదుకునే విధంగా కూడా కేసీఆర్ గారు మరి ఎంతో దూరదృష్టితో ఆలోచించారు. కాబట్టి ఇలాంటి మరి ప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాలుగా ఇంకా 15 సంవత్సరాలు ఇలాంటి ప్రభుత్వం ఉండాలా, రైతులకు మేలు చేసే ప్రభుత్వము పేదల ప్రభుత్వమే ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటారు. కాబట్టి మరి వారి తరఫున మా తరఫున కేసీఆర్ గారికి అలాగే మా రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గవర్నర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై హింద్. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని మణికంఠ మోటార్స్ యాజమాన్యం ద్విచక్ర వాహనదారులకు జనవరి 10 నుండి 15 వరకు వాహనాలను సర్వీసింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని మణికంఠ మోటార్స్ యాజమాన్యం ద్విచక్ర వాహనదారులకు జనవరి 10 నుండి 15 వరకు వాహనాలను సర్వీసింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలలో అధిక శాతం హెల్మెట్లు ధరించకపోవటం వల్లనే ద్విచక్ర వాహనదారులు అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న విషయం తెలిసిందే. హెల్మెట్ ధరించని వారికి పోలీసులు ఎన్నిసార్లు జరిమానాలు విధించినా హెల్మెట్ ధరించడంలో బైకులపై వెళ్లేవారు శ్రద్ధ వహించడం లేదు. పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న మణికంఠ మోటార్స్ యజమాని యాదగౌడ్ను స్థానిక ఎస్ఐ ఆంజనేయులు హెల్మెట్ల గురించి ఓ కార్యక్రమాన్ని నిర్వహించమని ఎస్ఐ తెలియజేయగా మణికంఠ మోటార్స్ యాజమాన్యం ఆలోచించి హెల్మెట్ల పంపిణీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. మణికంఠ మోటార్ షోరూంకు బైక్ సర్వీసింగ్ చేసుకున్న వారి వద్ద సర్వీసింగ్ బిల్లును మాత్రమే తీసుకొని సుమారు 1000 రూపాయలు విలువ గల హెల్మెట్ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అనుకోకుండా సర్వీసింగ్కు వెళ్లిన వాహనదారులకు హెల్మెట్ ఉచితంగా ఇవ్వడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హెల్మెట్తో పాటు మాస్కులను కూడా అందజేస్తున్నారు. హెల్మెట్ పంపిణీ సామాన్యులకు తోడ్పాటుగా ఉందని వాహనదారులు అంటున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఎంపీపీ రాజుదాస్, పీటీసీ మనోహర్ రెడ్డి, ఎస్ఐ ఆంజనేయులు పలువురు పాల్గొన్నారు.
స్టేషన్ పరిధిలో గత సంవత్సరంలో 13 యాక్సిడెంట్లు జరిగి 17 మంది సుమారుగా చనిపోవడం జరిగింది. అందులో ఎక్కువ ప్రమాదాలు హెల్మెట్ లేకపోవడం వల్లనే జరిగింది కాబట్టి దాని మీద అవేర్నెస్ కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగానే పక్కన ఉన్న మణికంఠ షోరూమ్ యజమాని కూడా హెల్మెట్కి సంబంధించి అతని బైక్ షోరూంలో ఏమైనా కార్యక్రమాలు నిర్వహించమన్నప్పుడు అతను సంక్రాంతిని శుభాకాంక్షలతోని ఆ 5 రోజుల పాటు సర్వీసింగ్ చేయించుకున్న వారికి హెల్మెట్ ఉచితంగా అందజేస్తూ అవేర్నెస్ కార్యక్రమాల్లో భాగస్వామి అయి ఈరోజు ప్రోగ్రామ్ని ప్రారంభించిండు. అతనికి మా పోలీస్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బీజేపీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం భారతీయ జనతా పార్టీ పాపన్నపేట మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం నాడు కుర్తివాడ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద మృత్యుంజయ హోమం, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం భారతీయ జనతా పార్టీ పాపన్నపేట మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం నాడు కుర్తివాడ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వద్ద మృత్యుంజయ హోమం, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్లో జరిగిన అగాంతకుల దాడి నుండి క్షేమంగా బయటపడడంతో యావత్ భారతావని ఊపిరి పీల్చుకుందన్నారు. వారు ఎల్లప్పుడూ సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. భారతదేశం యొక్క స్థితిగతులను ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ నరేంద్ర మోదీ క్షేమం కోసం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు మండల శాఖ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాలు, అర్చనలు, ప్రార్థనలు, పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి వడ్ల సంతోష్చారి, బీజేవైఎం మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్, నరేష్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు బికొండ రాములు, సున్నం పద్మ, లక్ష్మణ్, రాజు, సుధాకర్, సంతోష్, నర్సింలు, విఠల్, కిష్టయ్య, సాయిలు, శంకర్ గౌడ్, బండానాయక్ మరియు గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అఖండ భారతావని నిర్మాణం కోసం కృషి చేస్తున్నటువంటి మహానుభావుడు, ప్రపంచంలోనే భారతదేశం ఒక దివ్యమైన భవ్యమైన దేశంగా వెలుగొందేటట్టు పేరు ప్రతిష్టలు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి మహానుభావుడు నరేంద్ర మోదీ గారు. మరి అలాంటి యొక్క గొప్ప వ్యక్తిని పంజాబ్ రాష్ట్రానికి ఒక కార్యక్రమానికి వెళ్తే అతన్ని చంపడానికి ప్రయత్నం చేసినటువంటి అక్కడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుశ్చర్యను ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల లోపల మృత్యుంజయ హోమం తలపెట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పాపన్నపేట మండల కేంద్రంలో మరి కుర్తివాడ హనుమాన్ టెంపుల్ వద్ద అపమృత్యుంజయ హోమము చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండలంలోని కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ఒక విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. మరి నరేంద్ర మోడీ లాంటి మహా వ్యక్తిని మరి ఏదో రకంగా కాంగ్రెస్ కుట్రనీతి పన్ని అతన్ని అంతమొందించాలనేటువంటి ఏదైతే ఒక దురాలోచన ఉందో దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మానుకుంటే బాగుంటుందని చెప్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతి కార్యకర్త కరడు కట్టినటువంటి భారతదేశం యొక్క ధర్మం కోసం పోరాటం చేసేటువంటి కార్యకర్తల యొక్క నిర్మాణం, కోటి మంది యొక్క కార్యకర్తల యొక్క నిర్మాణం జరిగిందనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. నరేంద్ర మోడీ గారికి ఎక్కడైనా ఏమైనా ఏవో క్షణంలో ఏం జరిగినా మరి భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ యొక్క పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మరి గతంలో మీరు చేసినటువంటి విషయంలో చాలామంది దేశభక్తులందరినీ కూడా పొట్టన పెట్టుకున్నారు. చరిత్ర పుటల్లో వాళ్ళ యొక్క చరిత్ర లేకుండా చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ చరిత్ర. మళ్ళీ అదే కథను పునరావృతం చేద్దాం అనుకుంటే అలాంటి ఆటలన్నీ కూడా సాగవని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. స్వచ్ఛమైనటువంటి హిందూ దేశాన్ని అవతరించడానికి, స్వచ్ఛమైనటువంటి హిందూ రాష్ట్ర నిర్మాణం చేయడానికి పూనుకున్నటువంటి మహానుభావుడు, యోగి పుంగవుడు, కృషికర్త, కర్మయోగి, కారణజన్ముడు మరి నరేంద్ర మోడీ గారు. మరి సాధు సంతులు, సత్పురుషులు అందరూ కూడా వారిని కొనియాడుతూ ఉన్నారు. భగవంతుడే సాక్షాత్తు మానవ రూపంలో భారతదేశాన్ని మరి కాపాడడానికి పంపించినటువంటి ఒక మహానుభావుడు అని చెప్పేసి గొప్ప గొప్ప మహానుభావులు, యోగి పుంగవులు అందరూ కూడా చెప్తుంటే మరి ఈ దేశంలో కమ్యూనిస్టు వాదులు, ఉగ్రవాదులు ఈ దేశాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తులందరూ కూడా అతన్ని అంతమొందించాలని చెప్తా ఉన్నారు. కానీ ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నరేంద్ర మోడీ వెంట ఉన్నారు. ప్రతి ఆత్మ కూడా నరేంద్ర మోడీ యొక్క ఆత్మలాగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఏం జరిగినా నరేంద్ర మోడీ గారికి
రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు సంభవించినా దానికి సంబంధించినటువంటి వ్యక్తులను అందరినీ కూడా ఏం చేయాలనో మరి భారతీయ జనతా పార్టీ మరి చేసి చూపిస్తుంది. కాబట్టి ఖబర్దార్, మరి వ్యతిరేక శక్తులారా ఇప్పటికైనా ఎలాంటి అరచకాలకు పూనుకోకుండా ఉంటే బాగుంటుంది, లేదా ఎలాంటి అరచకాలకు పూనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క సత్తా ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఇప్పటిక పెద్దలు అన్నగారు చెప్పిన విధంగా యుగ పురుషుడు దామోదర్ నరేంద్రదాస్ మోడీ, నరేంద్ర మోడీ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ప్రపంచ దేశాలలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టినటువంటి వ్యక్తి. ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఒక సంస్థకు సంబంధించిన వ్యక్తి, ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు. ప్రతి కుటుంబంలో కూడా నరేంద్ర మోడీ గారు అంటే వాళ్ళ ఇంట్లో ఒక సొంత వ్యక్తిలాగానే చూస్తూ ఉంటారు. అయితే అలాంటి మహానుభావుని, అలాంటి గొప్ప వ్యక్తి భారతీయ జనతా పార్టీలో ఉండడము అది మేమందరం కూడా చేసుకున్న పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాం. అయితే మొన్న పంజాబ్ పర్యటన సందర్భంగా ఏదైతే ఆయన మీద ఒక దమనకాండ జరిగిందో, హత్య చేయాలని చెప్పి ఉగ్రమూకలు, ఏదైతే ఖాలిస్తాన్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఉగ్రమూకలు దాడి చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ ఆయన సాక్షాత్తు భగత్ స్వరూపుడు, ఆయనకి ఎవరు కూడా ఎట్లాంటి హాని చేయలేరు, తరం కూడా కాదు. అయినా కానీ వారు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని, చల్లగా ఉండాలని, వారి యొక్క ఆరోగ్యాలు బాగా ఉండాలని, వాళ్ళు ఆరోగ్యంగా ఉండి మన భారతదేశాన్ని ఇంకా ప్రగతి పదం లోపల ముందరకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ మనకు ఒక పిలుపు ఇచ్చింది. ప్రతి ఒక్క మండల కేంద్రంలో కూడా మృత్యుంజయ హోమాలు జరిపిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇక్కడ పాపనపేట మండలంలోని మన భారతీయ జనతా పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అందరు కార్యకర్త బంధువులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మన కుర్తివాడ హనుమాన్ టెంపుల్లో అయ్యవారి చేతుల మీదుగా మనం మృత్యుంజయ హోమం జరిపించడం జరిగింది. ఈ సందర్భంగా మేము నరేంద్ర మోడీ గారు ఇంకా 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. జై భారత్, భారత్ మాతా కీ జై, జై నరేంద్ర మోడీ, జై నరేంద్ర మోడీ. సూర్యాపేట జిల్లా మునగల మండల పరిధిలోని విజయ రాఘవపుర గ్రామంలో గ్రామీణ ఉద్యోగుల సమీక్ష సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా గ్రామానికి చెందిన ఎస్బీఐ బ్యాంక్ రిటైర్మెంట్ మేనేజర్ కంకణాల మధు ఆర్థిక సహాయంతో విజయ రాఘవపురం గ్రామంలోని 60 మంది వితంతువులకు బట్టలు పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని విజయ రాఘవాపురం గ్రామంలో గ్రామీణ ఉద్యోగుల సమీక్ష సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా గ్రామానికి చెందిన ఎస్బీఐ బ్యాంక్ రిటైర్మెంట్ మేనేజర్ కంకణాల మధు ఆర్థిక సహాయంతో విజయ రాఘవాపురం గ్రామంలోని 60 మంది వితంతువులకు బట్టలు పంపిణీ చేశారు. ప్రతి నెల 10 మంది నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ తనకు వచ్చే పెన్షన్లో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సేవాగుణం అలవర్చుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమైక్యకు చెందిన మహిళా సభ్యురాలు సుంకరి సరోజ మాట్లాడుతూ మధు చేసే కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో పేదవారికి సాయం చేసే గుణం కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ ఉద్యోగుల సమైక్య గౌరవ అధ్యక్షుడు సుంకర నర్సయ్య, అధ్యక్షుడు గోదేశి నరేంద్రబాబు, సర్పంచ్ రెబెల్లా యశోద, రమేష్, రామలింగయ్య, కోటేశ్వరరావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా అంబేద్కర్ యువజన సంఘం విజయరాఘపురం తరపున ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి పేద, బీద, బలహీన వర్గాల ప్రజలకు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మరి వితంతువులకు చీరల పంపిణీ ఇవ్వటం జరుగుతుంది. 125 మంది వితంతులు ఉన్నారు. మరి ఆ 125 మంది వితంతుల్లో ఆల్మోస్ట్ 100% మంది అందరికి కూడా మరి అక్కజెల్లెళ్లకు, తల్లులకు కూడా మరి ఈ యొక్క చీరల పంపిణీ ఇవ్వటం జరిగింది. అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కొరకు మనకున్న దాంట్లో బీదలకు సహాయం చేయడం యొక్క దృక్పథంతో ఆ యొక్క మరి బీద స్థితిలో నుంచి వచ్చినటువంటి మరి నేను కూడా ఈ ప్రజల యొక్క మరి కష్ట సుఖాలను అర్థం చేసుకొని నాకు మరి భారతీయ స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా పనిచేసి రిటైర్డ్ అయిన సందర్భంగా నాకు వచ్చిన పెన్షన్లో ప్రతి నెల 5,000 రూపాయలు
మరి ఇక గ్రామానికి బియ్యము నిత్యావసర వస్తువులు పంపిణీ జరుగుతుంది. సంక్రాంతి పండుగల మరి సందర్భంగా నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి గ్రామంలోని రామాలయంలో గల దేవుడి విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందకుర్తి గ్రామంలోని రామాలయంలో గల దేవుడి విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఆలయం తాళాలను పగలగొట్టి లోపలికి వెళ్లి విగ్రహాలతో పాటు ఆభరణాలను ఎత్తుకెళ్లారని ఆలయ పూజారితో పాటు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు రంగంలోనికి దిగి తక్షణమే విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా సంఘటనా స్థలానికి బోధన్ సీఏ రవీంద్రనాయక్, రేంజల్ ఇన్ఛార్జ్ ఎస్ఐ రాజారాం సింగ్ డాగ్ స్క్వాడ్తో విచారణ చేపట్టారు. అదే మార్నింగ్ వచ్చి అదే గమనించాను సార్. అదంతా కాకపోతే అన్ని సైడ్ దాకా నడవైతే అయింది ఓవర్ బ్రిడ్జ్ దాకా పోయింది. సెలెక్ట్ బేటా సెలెక్ట్ ఇక్కడ సిట్ సెకండ్ సెకండ్ నెక్స్ట్ సెకండ్ సంవత్సరం ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ సంగారెడ్డిలో అరెస్టుకు నిరసనగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అసదుద్దీన్కు మద్దతుగా రోడ్లపై ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ తరపున ధర్నా చేస్తున్న ఎర్రగడ్డ ఎంఐఎం నాయకులపై 9 సంవత్సరాల క్రితం సనత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సిటీ రిపోర్టర్ ప్రతాప్ రాజ్ ఇచ్చిన సమాచారం మేరకు 2013వ సంవత్సరం ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ సంగారెడ్డిలో అరెస్టు చేసిన సందర్భంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తనకు మద్దతుగా రోడ్లపై ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ తరపున రోడ్డుపై ధర్నా చేస్తున్న ఎర్రగడ్డ ఎంఐఎం నాయకులు మాజీ ఎంఐఎం కార్పొరేటర్ జానిమియా, సనత్ నగర్ డివిజన్ ఎంఐఎం ప్రెసిడెంట్ మహమ్మద్ షౌకత్, అబ్దుల్ ఖాన్, ఇంతియాజ్ ఖాన్ తాకి ఉండటం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న కోర్టు కేసు ఇటీవల కొట్టివేయడం జరిగింది. కోర్టులో జడ్జ్ కేసును కొట్టివేసిన సందర్భంగా ఎంఐఎం సీనియర్ నాయకులు స్వీట్స్ తినిపించి పూలదండలతో సత్కరించారు. మాజీ ఎంఐఎం కార్పొరేటర్ మాట్లాడుతూ న్యాయం ఎప్పుడు గెలుస్తోందని, ఈ విక్టరీని మేము సంతోషంగా స్వీకరిస్తున్నామని తెలియజేశారు. అనంతరం మహమ్మద్ షౌకత్ మాట్లాడుతూ మేము బ్రతికి ఉన్నంత కాలం ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ వెన్నంటే ఉంటామని, ఎన్ని అవరోధాలు వచ్చినా వాటిని మేము ఎదుర్కొంటామని, ప్రత్యేకించి అల్లాకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉద్దీన్ మునీర్, యూసుఫ్, ఇమాం రజక్, హమద్ పాల్గొన్నారు. रहमतुल्लाहि बरकातहू। आज हमारे लिए खुशी। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। मैं मोहम्मद जानिमिया कुरैशी, एक्स कारपोरेटर एंड कोऑप्शन मेंबर AIMIM। आज का दिन हमारे लिए खुशी का दिन है। हम 10 जनों के लिए आज हमारे द कोर्ट ऑफ 3rd AJCG कम 11 एडिशनल मेट्रोपॉलिटन कुगड़पल्ली कोर्ट केस नंबर द CC नंबर 1021/14 और 22 तारीख जनवरी 2013 में यहाँ पर असदुद्दीन ओवैसी साहब को संगारेड्डी कोर्ट से अरेस्ट करके उनको संगारेड्डी जेल में उनको डाले थे। और पूरे एरिया में, पूरे हैदराबाद में, पूरे तेलंगाना में गड़बड़ हो गई थी। और हम लोग भी यहाँ पर धरना दिए थे। और जो लोग धरना दिए थे, कई लोग ऐसे दिए थे, तो पुलिस हमारे ऊपर झूठे केसेस डालकर हमारे को दफात डालकर जो है हमारा केस बुक करी थी सनत नगर PS। और सनत नगर PS में केस बुक करने के बाद आज 9 साल तक 8-9 साल तक केसेस चल रहे थे। आज हमारे को कोर्ट में बाइज्जत बरी किया गया है। और इस कोर्ट की पैरवी कासिम रज़वी साहब,
बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की हिदायत पर वो के एडवोकेट साहब నిజామాబాద్ జిల్లా రామడుగు గ్రామంలో రైతు బంధు సంబరాల్లో భాగంగా ట్రాక్టర్ ర్యాలీని వీధి వీధిన ఊరేగింపుగా జై కేసీఆర్ జై కేటీఆర్ అంటూ సొసైటీ చైర్మన్ రాజేంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా రామడుగు గ్రామంలో రైతు బంధు సంబరాల్లో భాగంగా ట్రాక్టర్ ర్యాలీని వీధి వీధిన ఊరేగింపుగా జై కేసీఆర్ జై కేటీఆర్ అంటూ సొసైటీ చైర్మన్ రాజేంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్, వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ రాజేందర్ రెడ్డిలు మాట్లాడుతూ 53,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేసి రైతుల కొరకు ఎంతో శ్రమించిన నాయకుడు మనకు ముఖ్యమంత్రి కావడం అదృష్టంగా భావిస్తున్నామని, ప్రతి రైతు ముఖంలో ఆనందోత్సవం కనిపిస్తోందని అన్నారు. అధికారికంగా వారం రోజుల పాటు సంబరాలు చేసుకోవడం వల్ల రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతు బంధు వారోత్సవాలలో భాగంగా మండలంలోని 3 సొసైటీల పరిధిలో అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకోవడం జరుగుతోంది. నిజంగానే రైతు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ 70 సంవత్సరాలు చేయలేని కార్యక్రమాలు, కేసీఆర్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు పథకాలతో ప్రతి ఒక్క తెలంగాణలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఏదో రకంగా సాయం అందిస్తూ పెద్దన్నగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రామడుగు సొసైటీ చైర్మన్ ధర్మాయికారి రాజేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ కల్లడ నవీన్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్, సీఈఓ ఓజా గంగాధర్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామడుగు గ్రామంలో రైతు బంధు సంబరాలు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఇది మా యొక్క రామడుగు గ్రామంలోనే కాదు, యావత్ తెలంగాణలో కూడా ఈ సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకనగా గతంలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా రైతుని ఆదుకునే నాదులు లేడు, రైతును పట్టించుకునే దాతనే లేడు. కానీ మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన కేసీఆర్ గారు అనుక్షణం రైతు గురించి ఆలోచించి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తూ మనకు రైతు బంధు కూడా ఇస్తూ ప్రతి దాంట్లో ఈరోజు 50,000 కోట్లు విడుదల చేయడం చాలా ఆహర్షణీయం. ఎందుకంటే ఇది మన భారతదేశంలోనే కాదు, ఎక్కడ ఏ దేశంలోనూ కూడా ఈ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఎక్కడ లేదు. ఈ తొలిసారిగా మన భారతదేశంలో మరియు మన తెలంగాణలో ప్రవేశపెట్టడం జరిగింది. అదే దాన్ని మనసులో ఉంచుకొని యావత్తు మన తెలంగాణ రైతాంగం మొత్తం కూడా కేసీఆర్ వెంటే ఉన్నారని ఉండాలని భావిస్తూ జై తెలంగాణ, జై గోవన, జై కేసీఆర్ గారి తరఫు నుంచి కూడా రైతాంగం అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఇన్ని ప్రభుత్వాలు పరిపాలించినాయి కానీ ఏ రోజు కూడా ఈ రైతుల్ని ఆదుకున్న పాపన లేదు. అట్లాంటి మన రైతు బాంధవుడు మన కేసీఆర్ గారు అయినటువంటి రైతుల బాధలు చూసి, ఆయన కూడా ఒక రైతే కాబట్టి రైతుల బాధలు చూసి రైతులకు ఈరోజు 50,000 కోట్లు ఆషామాష కాదు, 50,000 కోట్లు పెట్టుబడి సహాయం కింద ఇస్తూ ఈ అట్లాంటి సహాయాన్ని ఇవాళ రైతుల ఖాతాలో వేయడం శుభ పరిణామంగా భావిస్తూ, మరియు రైతుకు ఉచిత కరెంటే ఇస్తున్నాం, మరియు రైతుకు నీళ్ళు ఇస్తున్నాం. మరి పెట్టుబడి కింద రైతులకు కావాల్సింది డబ్బులు కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క మంచి నిర్ణయంగా తీసుకొని శుభ పరిణామంగా భావించి నా రైతాంగానికి ఏ రోజు కూడా కష్టాలు రావద్దని చెప్పి, నా రైతాంగం ఎప్పుడు కూడా అప్పులో ఉబ్బిలో ఉండొద్దని చెప్పేసి ఈరోజు 50,000 కోట్ల ఈ రైతాంగాన్ని ఖాతాలో వేసి రైతులను ఆదుకున్న మహానుభావుడు రాష్ట్రంలో కేసీఆర్. మన తెలంగాణలో మా నిజామాబాద్ రూరల్లో మా గోవన్న గారు, జగనన్న గారు ప్రతిపక్షాలు మాట్లాడతా ఇవాళ లోన్లు మాఫ్ చేయలేదని, రైతులను ఆదుకోలేదని, రైతుల్ని 50,000 కోట్లు ఒక సీజన్లో 50,000 కోట్లు ఇవ్వడం ఆషామాష కాదు. ఏ రోజు కూడా పక్క రాష్ట్రాల్లో ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లా ఇందల్వై టోల్ ప్లాజా వద్ద నిజామాబాద్ ఎంపీ అరవింద్ ను భీమ్గల్ పోకుండా అడ్డుకున్న పోలీసులు. నిజామాబాద్ తన సొంత ఇంటికి వెళ్లిన ఎంపీ అరవింద్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.